అందరూ ఎలా ఉన్నారు? మీ నాన్నమ్మని లక్ష్మిని మీ ముందుకి వచ్చేసాను మళ్ళీ మీకు ఒక మంచి కథ చెప్పడానికి. అందరూ రెడీగా ఉన్నారు కదూ? అయితే అందరూ వినండి. ఈరోజు కథ పేరు పప్పులో కాలు. గమ్మత్తుగా ఉంది కదూ పేరు. మరి అందరూ కథ వినండి. ఓకే. శేఖరం మాస్టర్ ఇంటికి లెక్కలు నేర్చుకునేందుకు అశ్విని అనే అమ్మాయి వచ్చేది. అశ్విని 9వ తరగతి చదువుతుంది. శేఖరం ఇచ్చిన లెక్కలు చేసి చూపించింది అశ్విని. అది తప్పు అయింది. ఎక్కడ తప్పో శేఖరం మాస్టారు చూపించగానే అరే రే పప్పులో కాలేశాను అంది అశ్విని. ఏ పప్పులో? కందిపప్ప, పెసరపప్ప అన్నారు శేఖరం మాస్టర్ గారు. ట్యూషన్కు వచ్చిన పిల్లలందరూ నవ్వారు. తప్పు మాస్టారు ఎప్పుడు ఎత్తి చూపించినప్పుడల్లా ఆ అమ్మాయి పప్పులో కాలేసేననేది. ఏ పప్పు? కందిపప్ప, పెసరపప్ప అంటూ ఉండేవారు శేఖరం మాస్టర్ గారు. ఇలాగే కొంతకాలం గడిచింది. ఒకరోజు పిల్లలకు లెక్కలు చెప్తూ మాస్టర్ గారు ఒకచోట తప్పు చేశారు. జవాబు సరిగ్గా రాలేదు. పిల్లలకు కూడా ఎక్కడ తప్పైందో తెలియలేదు. మాస్టారే చివరికి ఆ తప్పును పట్టుకున్నారు. అది పిల్లలకు చూపిస్తూ ఇక్కడ పప్పులో కాలేసానర్రా అన్నారు శేఖరం మాస్టారు. ఏ పప్పు అండి? శనగపప్ప, మినప్పప్ప అని అడిగింది అశ్విని. పిల్లలందరూ గొల్లున నవ్వారు. చూసావా, అశ్విని ఊతపదం చివరకు నాకు అనుకోకుండా వచ్చేసింది. ఏది తరచు మనం వింటూ ఉంటే అదే మనకి గుర్తుండిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ మంచివే వింటూ ఉండాలి అన్నారు మాస్టారు. తెలిసింది అన్నట్టు పిల్లలందరూ బుర్రలు ఊపారు. విన్నారా పిల్లలు? మనం కూడా ఎప్పుడూ మంచి మాటలే వింటూ ఉండాలి. సరేనా? మంచి కథతో మళ్ళీ మనం ఒకసారి కలుద్దాం. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.